తమ్ముడు లేకుండే వర్షం దాడి చేయడంతో ఆ చిన్న పిల్లగాడు మా తమ్ముడు కొడుకు ప్లస్ మా మరదలు కాల్ చేద్దామనే ప్రయత్నంలో పెద్ద ఎత్తున గాలి వాన దుమానం వచ్చి కింద మొత్తం 3 ఫీట్స్ కింద మొత్తం ఇదే లెవెల్లో నానిపోయి మొలకెత్తినాయి, పైన కూడా నానిపోయినాయి. ఇక దీనికి ఏమన్నా మేము చెప్తే వీళ్ళు వట్టెట్టిగా అంటారు అట్లా అంటారు అనే మాట మాట్లాడుతున్నారు. కానీ ఇది నిజానికి ఇదంతా నిజమే, ఇది డూబేం లేదు. కాకపోతే రైతులకు చాలా నష్టం జరుగుతుంది. దీని మీద మా ఎమ్మెల్యే సాబ్ కానీ ప్రభుత్వం కానీ గట్టి నిర్ణయం తీసుకొని చేనులోకి వెళ్ళి ఈ ధాన్యం లేపిస్తారని ఇంకా ఆశతోనే ఎదురు చూస్తున్నాం. అట్లా పోయిన మొదలారిపోయాడు కింద నీళ్ళు మొత్తం ఇగో మొలకలేవు బర్లేదు 2 నిమిషాలు ఒక సెకండ్ బర్లేదు బత్తాయి గుర్తులేదు కూడా ఫోన్ చేస్తాడు జర రైతు మొత్తం అంతా గలీజ్ షోలోకి దాగేయడము ఇది కూడా నాది లేకపోతే కింద చేను మేమేమో కవులు పట్టుకుంటే ఆన్లైన్ 30 గింటలు. ఆ 30 గింటల నిన్న మా డాడీ మొత్తం బరదని ఇస్తాను రా అంటే పోతే ఆడనే ఉన్నాడు. వాన వచ్చి మొత్తం దడిచిపోయినాయి. కుప్ప లేపాలని చూస్తే మొత్తం దడిచిపోయినాయి. మార్కెట్ పడతలే, పడ్డది 40 రోజులే, జొన్నలు పెడతలే, ఏం పెడతలే, మొత్తం 5-6 క్వింటాలు లాస్. ఇప్పుడు సంచులు లేవు, ఏం లేవు, లారీలు వస్తలేవు, ఏం వస్తలేవు, ఉన్నాయి అన్నీ దడిచిపోయి అంతా ఆగమాగం అవుతున్నాయి. జల్దీ పెట్టిస్తే నయముంటా అని మా యొక్క మనీ. దయచేసి ఈ ప్రభుత్వానికి నా యొక్క హెచ్చరిక ఏందనగా, ఈ జొన్నల మార్కెట్ కొనుగోలు కేంద్రం కంటి సొసైటీలు ఓపెన్ చేసి 20 నుంచి 40 రోజులు అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఒక లారీ కూడా ఇక్కడికి పంపించలేరు. కొన్ని 5,000 బార్దాన్ని మాత్రం పంపించారు, అది నింపేసి లోపల సెలెక్ట్ చేసుకున్నారు తప్ప మిగిలిన ఇక్కడ నుంచి ఒక్కటి కూడా లేపకపోవడం జరిగింది. అదేవిధంగా మొన్న కురిసిన భారీ వర్షానికి సగం జొన్నలు అనేటివి నానిపోయినాయి, మొత్తం నానిపోయినాయి. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి మీద చూసి ఎమ్మెల్యే గారు చిత్తశుద్ధి తెచ్చుకొని తొందరగా ఆ కాంట్రాక్టర్కు ఎవరున్నారో మాట్లాడేసి మా యొక్క జొన్నలను త్వరలోనే లేపేయాలి మేము కోరుతున్నాం. రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలి తొందరగా. లేని ఎడల ఈ యొక్క భూమి వేరే ఉంది, ఇందులో వేసుకున్నాము, వాళ్ళు దున్నేస్తామని లేపేస్తామంటున్నారు. తొందరగా ఇది లేపేస్తే వారికి కూడా ఖాళీ చేయబడడం జరుగుతుంది. లేకపోతే రేపు ఈ లేపకపోతే రేపటి నుంచి మా ధర్నాకు కూడా మేము దారి తీస్తామని కోరుతున్నాం. జంగిబి గ్రామంలో ఈ జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. కొబ్బరికాయ కొట్టి 40 రోజులు అయింది. ఇప్పటి వరకు ఈ రేగడి చేనులో ఫ్రీగా ఉన్నదని వేసిన ఇంతవరకు దాకా ఎవరు స్పందన లేదు. ఈ మాల్ లేస్తుందేమో ఆశతో ఎదురు చూపలే తప్ప మొత్తం నిర్లక్ష్యమే ఉంది. బార్దాన్ లేదు, లారీ లేదు. 40 రోజులైంది, మాల్ ఇక్కడనే ఉంది. 4 సార్లు 5 సార్లు వర్షం పడింది, ఒక్క లారీ వచ్చేది లేదు. ఇంతవరకు ఒకే ఒక లారీ వచ్చింది. ఆ ఒక్క లారీ కూడా డ్రై ఉన్న మాల్నే లేపారు. ఈ నెల మీద ఉన్న పెట్టున్న మాల్ లేపలే. మొత్తం తడిసి ముద్దయినా కానీ కేర్ చేస్తలేరు. 1 వే నడవడం. మేమేమన్నా అంటే మేమేం చేయాలి, పై అధికారుల నుంచి లారీలు వచ్చినప్పుడే తెస్తాం. బార్దాన్ లేదు, 35 రూపాయలకు ఒక సంచి కొనుక్కుంటున్నాం. ఇంత నిర్లక్ష్యం చేస్తే రైతు ఏం కావాలి, వాని పరిస్థితి ఏం కావాలి, అప్పులు ఏం కావాలి. రోడ్డు మీద ఎక్కితేనేమో పోలీసు వాళ్ళకి చెప్పి లోపటేపిస్తామంటారు. దీనికి మేము ఏం చేయాలి? రైతులను ఎత్తిబల కొట్టుకోవాలన్నా, లేకపోతే తాళ్ళు తీసుకొని చెట్లకి ఏలాడబడాలన్నా, విషం తాగాలన్నా, లేకుంటే అప్పు లోడ్ వస్తున్నాడు ఇంటి ముందర కూర్చుంటుండు, బిల్లు కాదు, మాలు పోదు. గింత నిర్లక్ష్యం అన్నాడు. ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్ గోద్మేగాం నుంచి చిన్న కొడబ్గాల్ వరకు ప్రతిరోజు రోడ్డు మీద 9 లారీలు, రోడ్డు పైన 9 లారీలు ఉంటున్నాయి. నిజామాబాద్ డిస్టిక్ మా పక్కనే తలిగి ఈ ఎంపల్లి మందిర్ నుంచి గోద్మేగాం నుంచి చిన్న కొడబ్గాల్ వరకు రోజుకు 9 లారీలు ఉంటాయి నింపేటి. మరి మా విలేజ్కి ఎందుకు ఒక్క లారీ రాదు? మా మాల్ పోయేది ఎప్పుడు? రైతు బాగుపడేది ఎప్పుడు? మరి లేపుతామన్న దాతనే లేడు. మారుతిరెడ్డికి అడుగుమంటే నాగిరెడ్డికి అడుగంటాడు, నాగిరెడ్డికి అడిగితే రమేష్కి అడుగుమంటాడు.